రీల్స్ చేస్తుందనే నెపంతో అకారణంగా ఓ గిరిజన ఉపాధ్యాయురాలిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారని తెలంగాణ రాష్ట్ర గిరిజన ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు వీరునాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ స్థానంలో అగ్రవర్ణ వ్యక్తులు ఉంటే ఇలానే వ్యవహరించేవారా అని నిప్పులు చెరిగారు. గౌతమి రాథోడ్ తన ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం తనను, తమ సామాజిక వర్గంలో ఉన్న మేధావులను ఒకంత ఆశ్చర్యానికి గురి చేసిందని అన్నారు. గౌతమి రాథోడ్ స్వగృహానికి వెళ్లి ఆమెను పరామర్శించారు. ఏ రోజు పాఠశాలలో రీల్స్ చేయలేదని, కేవలం తన విశ్రాంత సమయంలో మాత్రమే రీల్స్ చేసేదని చెప్పారు. అది కూడా తనకు ఎంతో ఇష్టమైన ఆంగ్ల భాషపై విద్యార్థులకు పట్టు రావడం కోసమే చేసింది అని చెప్పారు. ప్రజాస్వామ్యంలో భావ ప్రకటన స్వేచ్ఛ లేకుండా వ్యక్తిత్వ హననం చేయడమే అని మండిపడ్డారు. గౌతమి రాథోడ్ తన రాజీనామా నిర్ణయాన్ని పునః పరిశీలించుకోవాలన్నారు. విద్యాశాఖ ఉన్నతాధికారులు కూడా గౌతమి రాథోడ్ ఆవేదనను అర్థం చేసుకొని తన రాజీనామాను ధృవీకరించొద్దని కోరారు. ఈరోజు ఖమ్మం కేంద్రం బల్లేపల్లి ప్రాంతంలో మా గౌతమి రాథోడ్ గారు ఉపాధ్యాయురాలు ఈ మధ్య కారణంగా సస్పెండ్ చేయడం అనేది గిరిజన ఉద్యోగస్తులుగా, గిరిజన ఉపాధ్యాయులుగా, గిరిజన జాతి బిడ్డలుగా మేము ఖండిస్తూ ఉన్నాం. మేము మేడం గారు ఈ మధ్య వారి యొక్క ఫోన్ ద్వారా ఏదైతే మనస్తాపం చెంది ఉద్యోగాన్ని నేను రిజైన్ చేస్తున్నా అని చెప్పి నిర్ణయం ఏదైతే తీసుకున్నారో ఆ నిర్ణయాన్ని మరి మీరు వెనక్కి తీసుకోవాలి. మరి గిరిజన బిడ్డలకు మీరు రానున్న రోజుల్లో ఒక మంచి సహకారాలతో ఈ జాతిని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి గిరిజన ఉద్యోగస్తులుగా, గిరిజన ఉపాధ్యాయ సంఘంగా, తెలంగాణ స్టేట్ ట్రైబల్ టీచర్ ఫెడరేషన్గా బాణోతు వీరునాయక్ నేను వారిని కోరడం జరిగింది. ఈరోజు ఖమ్మం కేంద్రం బల్లేపల్లి ప్రాంతంలో మా గౌతమి రాథోడ్ గారు ఉపాధ్యాయురాలు ఈ మధ్య కారణం